ఈ రోజు నుంచి మా లవ్ స్టోరీ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఎందుకు తల్లి మా బుర్ర తింటున్నావు, ఇప్పటికే ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నావు, ఏదో గదిలేక చూస్తున్నాము, మళ్ళీ ఇదొక సోదా మాకు అని తిట్టుకోమాకండి. ఎందుకో చెప్పుకోవాలి అనిపించింది. ఇంకా నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఏదైనా బాధైనా సంతోషమైనా మీతోనే కదా నేను షేర్ చేసుకునేది. మీ ఇంట్లో అమ్మాయిని ఆ మాత్రం అర్థం చేసుకుని వీడియోలు చూసి మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మా పరిచయం స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మా లైఫ్లో ఏమేం జరిగాయి, మేము ఎన్ని బాధలు పడ్డామో, మేము ఎన్ని సంతోషాలు చూసామో, మేము ఏమేం చేసామో అన్నీ మీతో షేర్ చేసుకుంటా, మా కష్ట నష్టాలని అన్నీ మీతో పంచుకుంటాను. ఇంకా ఎక్కువసేపు లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. 2015లో తను ఒక కస్టమర్ లాగా మా స్టోర్కి వచ్చి మొబైల్ కొనుక్కెళ్ళారు. అప్పుడే తన్ని నేను చూడడం ఫస్ట్ టైం, తను కూడా నన్నే చూడడం ఫస్ట్ టైం. ఒక కస్టమర్ని తర్వాత రోజు వచ్చినా కూడా గుర్తుపట్టలేనంత మతిమరుపు నాకు అప్పటి నుంచి కూడా. అప్పుడు నా లైఫ్ ఎలా ఉంది అని అంటే, మార్నింగ్ స్టోర్కి వస్తే నైట్ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ మార్నింగ్ స్టోర్కి రావడం, మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళడం, అంతే. ఇంకా నాకు వేరే ప్రపంచమే తెలిసేది కాదు. అందులో అప్పుడు మేము చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. ఫైనాన్షియల్గానే కానీ, హెల్త్ పరంగానే కానీ, మా అమ్మగారు కానీ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం. ఇలాంటివన్నీ పట్టించుకునే రోజులు కాదప్పుడు. నా లైఫ్ ఏంటో నేను చూసుకోవడం, ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అని ఎక్కువసేపు స్టోర్లోనే జాబ్ చేయడం, అంతే తప్ప ఇంకా నాకు వేరే ఆలోచన కానీ ధ్యాస కానీ ఏమి ఉండేది కాదు. కానీ ఒక 1 year తర్వాత తను నా స్టోర్కి వచ్చారనమాట. నేను అప్పటికి కూడా ఆ స్టోర్లోనే చేస్తున్నాను. అది అయితే సడన్గా ఒకసారి జాబ్ పని మీద మా స్టోర్కి వచ్చారు. ఏం జాబ్ అని అంటే, అంతకుముందు మనకి మొబైల్స్కి ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ ఫైనాన్స్ కంపెనీలో తను జాయిన్ అయ్యారు. మా స్టోర్కి వచ్చాడు సడన్గా. అయితే నాకు అంత పెద్దగా గుర్తులేదు. తను పరిచయం అయిన తర్వాత చెప్పాడనమాట నాకు ఇదంతా కూడా. అట్లా ఒక 1 year పాటు ఒక మంచి ఫ్రెండ్లీగా అట్లా ఉండేవాళ్ళం. ఒకే దాంట్లో చేస్తున్నాం కాబట్టి మన తోటి కొలీగ్స్తో ఎట్లా ఉంటాం అట్లానే ఉన్నాము. సడన్లీ 1 year గడిచిపోయిన తర్వాత ఒకసారి నాకు ప్రపోజ్ చేశారనమాట తను. అప్పటికి నేను అసలు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో కూడా లేను. సో కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిందే కదా, రిజెక్ట్ చేశాను. అట్లాంటివన్నీ వద్దు, ఇంకా సార్కి తెలిస్తే ఇద్దరు జాబ్స్ పోతాయి, ఇప్పుడు నాకు జాబ్ చాలా అవసరం కాబట్టి దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి చాలా సైలెంట్గా చెప్పేశాను. తను కూడా ఇంకా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు కాదు. మా స్టోర్కి వచ్చేవాడు, వెళ్ళేవాడు. ఇంకా ఇద్దరం ఒకే దగ్గర జాబ్ చేసేవాళ్ళం. తర్వాత ఒకరోజు సడన్గా తన జాబ్ పోయింది. తను చేస్తున్న ఫైనాన్స్ కంపెనీ లాస్ అవ్వడం వల్ల చాలామందిని జాబ్లోంచి తీసేశారు. అందులో తిని కూడా ఉన్నారనమాట. ఇంకా తను జాబ్లోంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం జరిగింది అన్నది part 2లో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.